ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారు కదా, కావాలనుకుంటారు. అన్ని పూజలు ఒక లేడీ కనుక నేను అమ్మని కావాలని చెప్పి మొక్కకపోతే దేవుళ్ళే ఉండకపోవునేమో. ఆ దేవుళ్ళు ఉన్నారంటే కారణం ఆడోళ్ళు మొక్కులు పెట్టే మొక్కులకే ఉన్నారేమో అనిపిస్తుంది. మంచి మాట చెప్పినావు అక్క నువ్వు. అట్లనే మీరు ఒక మూవీ తీసిరు కదా కేసీఆర్ అని, ఫస్ట్ మూవీ. అప్పుడు చిన్నగా ఉండే కదా బిడ్డ పాపం. అట్లా అయినా కానీ తిరిగినావు నువ్వు ప్రమోషన్లు వేసుకొని, అత్తమ్మ వచ్చింది ఇక అంతా తిరిగినావు. ఎట్లుండే ఆ ప్రమోషన్? ఆ మూవీ తీయాలని ఎవరి థాట్ అది? అంటే సినిమా కంప్లీట్ మా ఆయనదే, ఆయన డ్రీమ్ అది. ఆయన డ్రీమ్, ఆయన ఒక మూవీ ప్రొడ్యూస్ డైరెక్షన్ కూడా చేయాలని. సో ఏదైనా సరే మనం ప్రొడక్షన్ లో తీస్తామా లేకపోతే మనం డైరెక్షన్ చేస్తామా, యాజ్ అ హీరోగా చేస్తామా, ఏదైనా సరే మనం ఒక సినిమా చేయాలనేది ఆయన డ్రీమ్. ఇంకా మేము ఆ సినిమా తీసి అంత సక్సెస్ఫుల్గా రిలీజ్ చేసుకున్నామంటే బికాస్ ఆఫ్ మా వెనకాల మాకు పిల్లర్స్ లాగా నిలబడ్డ మా ఫ్యామిలీయే. వాళ్ళు కనుక లేకపోతే మేబీ ఇంకా రిస్క్ తీసుకునేటోళ్ళ మేము అసలు ఏమైతుండేనో కూడా అర్థం కాకపోతుంటే. ఎందుకంటే యాజ్ ఇద్దరం ఆర్టిస్ట్లం అయ్యుండి ఒక పని మీద మేము బయటికి పోతున్నాము అని అంటే ఇంటి దగ్గర వాళ్ళు కనుక కరెక్ట్గా లేకపోతే మేము బయటికి వెళ్ళి మేము పనులు చేసుకోలేము. దాంట్లో మా అత్తమ్మ పీక్స్ అనమాట. ఇంకా పాపం ఆవిడ చెప్తూ ఉంటుంది, మా ఆయన కెరియర్ స్టార్టింగ్ స్టేజ్లో ఆయనను పట్టుకొని స్టేజ్ దగ్గరికి, షోస్ దగ్గరికి అట్లా పిల్లోని పట్టుకొని వెళ్తుండే అనమాట. సో తను మిమిక్రీ చేయడం కానీ, వెంట్రలాక్విజం చేయడం కానీ అట్లా ఆవిడ దగ్గరుండి చేతులు పట్టుకొని తీసుకొని పోతుండే కదా. సో అదే ఎక్స్పీరియన్స్ సేమ్ మా ఇద్దరికి మళ్ళీ అయింది. సో మాకు బేబీ వచ్చిన తర్వాత ఆమె బేబీని పట్టుకోవడము, ప్రమోషన్స్లో అన్నిట్లలో మేము తిరగడము, బికాజ్ ఫీడింగ్ మీద ఉంది పాప. సో ఫార్ములా ఇవ్వడము లేకపోతే కేర్ టేకర్ను పెట్టడం అట్లానే మాకు అసలు ఎవరికి ఇష్టం లేకుండే. కానీ మాకు అది పీక్స్ టైమ్. రిలీజ్కి మనం ఇంకా సినిమా రిలీజ్ చేసుకోకపోతే మళ్ళీ వెనుకబడిపోతామేమో, ఏదో ఒకటి చేసుకోవాలి, మన హెల్త్ గురించి అని ఆలోచించుకో తర్వాత తీసుకుందాము అని చెప్పి ఇంకా ధైర్యం చేసి చేసినాము. ఆ టైంలో ఎవరైనా ఇంట్లోండి రెస్ట్ తీసుకోవాలనుకుంటారు, కానీ నువ్వు ముందుకు వచ్చి చిన్న బేబీని తీసుకొని ఎక్కడ అయితే అక్కడ ప్రమోషన్లలో అన్నిట్లో తిరిగినావు. మళ్ళీ బావ ఎప్పుడు వద్దులే ఉండు అని చెప్పి అన్నాడు చాలా సార్లు, నువ్వు వద్దులే మరి నువ్వు రెస్ట్ తీసుకో, పర్లేదు, ఈ వాతావరణంలో నువ్వు బయటికి రాకపోవడమే మంచిది. మా అత్తమ్మ కూడా అట్లనే అంటుండే. కానీ ఇంకా మళ్ళీ నేను చెప్పుకున్న తర్వాత ఇప్పుడు దానికి లాంగ్వేజ్ మొత్తం నేనే చూసుకున్నా. నేనుంటే కొంచెం అన్నా నాది హెల్ప్ ఎక్కడనో కావాల్సి వస్తుంది, నేను ఉంటానండి పర్లేదు, ఇంకొక పర్సన్ తీసుకొచ్చుకొని పెట్టుకునే అంత మనకు లేదు, మనం చేసుకుందాం ఉన్న దాంట్లో అని చెప్పేసి చెప్పుకున్నా అనమాట. చెప్పుకున్న తర్వాత ఇంకా ఆయన కూడా ధైర్యం చేసిండు. మా అత్తమ్మ కూడా సరే మీరు చేసుకోండి, మీ వెనకాల మేము ఉన్నాం కదా, మేము వస్తాము అని చెప్పేసి వాళ్ళు కూడా. సో స్టిల్ ఇప్పటికీ అంతే, ఏదన్నా వర్క్ ఉంది బయటకు వెళ్తున్నామంటే మీరు హ్యాపీగా పోయి రాపోరు, మేము చూసుకుంటాం ఇంటికాడ పిల్లల్ని అని చెప్పేసి అంటారు. సో ఫ్యామిలీ అనేది డెఫినెట్లీ ఉండాలి. ఉంటేనే మనము, మీరు కూడా వర్కింగ్ ఉమెనే కాబట్టి మీకు కూడా ఫ్యామిలీ వాల్యూ తెలుస్తుంది కదా. సో ఆ సినిమాకి ఎంత కష్టపడ్డారు అక్క? మరి కష్టపడిన ఫలితం వచ్చిందని అనుకురా మీరు? వస్తుందా రాదా అనేది మేము ఆ టైంలో మేము ఆలోచించలేదు, కష్టపడ్డాము. దేవుడు మేము అనుకున్న దానికంటే డబ్బులు ఇచ్చిండు, మాకు ఇచ్చిండా? ఓకే, హ్యాపీ ఉన్నాం. ఇక మళ్ళీ ఆ తర్వాత ఏ మూవీస్ తీయాలనిపించలే మీకు? మళ్ళీ ఏమైనా వస్తుంది? లేదు, స్క్రిప్ట్ మీద ఉన్నాడు తిను. సో అనౌన్స్ చేస్తాడు సూన్. సో మళ్ళీ ఒక మూవీ తీస్తున్నారు మీరు. ఇక ధూమ్ధామే, పాప కూడా చూస్తుంది ఇక పెద్దగా అయింది కాబట్టి. అక్క ఆ సినిమా కోసము ఇప్పుడు సినిమా తీయాలంటే మామూలు విషయం కాదు, పైసలు కూడా మీరే పెట్టుకుంటారు. మరి ఎట్లా అరేంజ్ చేసుకురు పైసలు? మేము విన్నది ఏంటంటే మీరు మీ కారు కూడా అమ్మి సినిమాలు తీసిరంట. ఏందాక అంత కష్టం ఉండేనా? ఎట్లా, ఏమైంది? అంటే మనం ఏదన్నా పని చేస్తున్నాము, మనకు ఫినాన్షియల్గా మనకు సపోర్ట్ కావాలంటే మనం పోయి ఎవరి దగ్గర చేతులు పెట్టి అడగలేము. ఎందుకంటే మేము అటు ఆయన ఇటు నేను ఇద్దరము ఒకరిని పైసలు అడిగి చేసిన వాళ్ళం అయితే కాదు. కాకపోతే మా ఇద్దరి దగ్గర ఉన్న ఒక ఫార్ములా ఏంటంటే, నేను ఇది చేస్తున్నా జర నేను ఇంత ఇచ్చుకోగలుగుతాను, మీరు వచ్చి మాకు ఈ పని చేసి పెట్టరా. తను ఏర్పరచుకున్న సర్కిల్ అట్లా ఉండే. సో ఇంకా ఫినాన్షియల్గా అంటే మన దగ్గర ఉన్నదే పెడదాము, దేవుడు ఖచ్చితంగా మనకు మనం కష్టపడితే, మనం సిన్సియర్గా కష్టపడితే దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు, చూద్దాం, మనమైతే చేద్దాము. ఎందుకంటే మీ డ్రీమ్ ఇది. తర్వాత పిల్లలు, మనది ఒక ఫ్యామిలీ స్టార్ట్ అయిన తర్వాత ఇట్లాంటి స్టెప్స్ తీసుకోవాలంటే మీరు తీసుకోలేరు కదా, మీరు ఎక్కడ ఆలోచించకండి, మీరు చేయండి, ఇంకా మనకు ఈ ఏజే కదా, మనం కష్టపడదాం కదా అని చెప్పేసి కొంచెం మోటివేట్ చేసి ఉండే అనమాట. సో అంటే చేయాలని తనకు ఎంత బలంగా అనిపించినా కూడా ఫినాన్షియల్గా మేము అన్ని అది చేసుకున్న తర్వాత చాలా మంది అన్నారు అన్ని పెట్టుకొని తీసుకున్నారు,
వాళ్ళకి వీళ్ళకు బినామీగా ఉన్నారు, అందుకోసమనే పైసలు ఇచ్చినారు, వాళ్ళు ఇచ్చినారు కాబట్టి వీళ్ళు చేసినారు అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడిండ్రు. సో దట్ ఎంతమంది ఎన్ని మాట్లాడినా పెట్టింది మేము, చేసింది మేము కాబట్టి మాకు తెలుస్తుంది. బాధపడలే అక్క? ఎంతో మంది ఏం చేస్తారు మీరు సినిమాలు అని ఏమన్నా అన్నప్పుడు మీ ఇద్దరు కూర్చొని బాధపడిన సందర్భాలు ఉండేనా? వాళ్ళు ఎవరన్నా అట్లా మాట్లాడితే మేము ఇంకా దాన్ని చాలా స్ట్రాంగ్ గా తీసుకుంటుండే. అవునా? అంటే వాళ్ళు అట్లా అంటున్నారు కదా, వాళ్ళ ముందే మనం చేసి చూపెడదాం అని చెప్పేసి అనుకున్నాము. సో మా కేసీఆర్ కేశవ చంద్ర రామావత్ మూవీ రిలీజ్ అప్పుడు కూడా గవర్నమెంట్ చేంజ్ అయింది యాక్చువల్లీ. చేంజింగ్ టైంలో చాలా మంది అన్నారు కదా, ఆపోజిట్ గవర్నమెంట్ వచ్చింది, సినిమాని అసలు నిలబడనియరు, తొక్కి పడేస్తారు, సినిమా రిలీజ్ కావడమే చాలా కష్టం అని చెప్పేసి అన్నారు. మాకు ఏ గవర్నమెంట్ మమ్మల్ని ఏం ఆపలే. ఎందుకంటే మేము తీసుకున్న స్టోరీ అట్లాంటిది కదా. సో ఏ గవర్నమెంట్ మమ్మల్ని ఆపలే. మా మా సినిమా రిలీజ్ కాకుండా, మా సినిమా సక్సెస్ కాకుండా ఎవరు ఆపలే. జనాలు చాలా మంచిగా ఆదరించిండ్రు. అక్కడ పుష్ప 2 సినిమా నడుస్తుంటే ఇక్కడ కేసీఆర్ మూవీ నడిచింది. సో అంటే మాకు కూడా చాలా ప్రౌడ్ అనిపించింది. వాళ్ళు రిలీజ్ కాదు అట్లా ఇట్లా అని అనుకున్న వాళ్ళ ముందే రిలీజ్ చేసి సక్సెస్ కొట్టినాము. ఓటీటీలో కూడా మంచి పేరు వచ్చింది. సో అంటే అది ఇంకా చాలా ప్రౌడ్ ఇస్తుంది. భయమే లెక్క మీకు మరి అట్లా ఇంత పెద్ద పొలిటికల్ పవర్స్ ఏమైనా యూజ్ చేసి ఆపేస్తారేమో, మళ్ళీ అప్పుడు మీరు ఎట్లా దాని నుంచి వచ్చిరు, బయటకు వచ్చిరు? అంటే మేము భయపడలేదు. కొన్ని వచ్చినాయి, అంటే తాకిళ్ళు అయితే వచ్చినాయి, కానీ భయపడలే. కొన్ని రోజులు సినిమా అయిపోయిన తర్వాత కేసీఆర్ అనే మూవీ, కేసీఆర్ అని పేరు ఉండింది కదా, కొన్ని రోజులు ఆపేసేయండి సినిమా అని చెప్పేసి అన్నారు. అండ్ యాక్చువల్ అది ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది, సో ఆపేసినారు. తర్వాత ఎవరు ఆపలే. ఇంకా మేము అన్ని సెట్ చేసేసుకొని స్టోరీ మొత్తం అందరికి చూపించి. ఈ కార్ కథ ఏంది, మీ ఫస్ట్ కార్ అది నీ ఇష్టంగా కొనుక్కున్నాక మళ్ళీ ఏదో ఇచ్చేసేటప్పుడు సినిమా కోసం బాధ అనిపించలే? అంటే మనం లైఫ్ లో ఎవరి కోసం చేస్తాం చెప్పు, ఎప్పుడైనా సరే. పుడితే పిల్లలు, లేదంటే కట్టుకున్నోడు నిజంగానే తాగుతాడు, పైసలను మొత్తం ఆగం చేస్తాడు అనుకున్న దాని గురించి అయితే మన దగ్గర దాచుకున్న 10 రూపాయలను కూడా మనం బయటికి దియ్యం. కానీ మనం కట్టుకున్న మొగుడు దగ్గర సత్తా ఉన్నది, ఏదో ఒకటి చేయగలుగుతాడు అనే నమ్మకం నీకున్నదంటే ఒంటి మీద బంగారం కూడా తీసి చేయగలుగుతాం. ఆడోళ్ళ దగ్గర గుణం ఉంటది. సో మా నేను ఆయన కెరియర్ మొత్తం చూసిన, ఆయన చెప్పిన మాటల్లో, ఆయన ఉండే విధానంలో మొత్తం చూసిన, అలా ఫ్యామిలీ మొత్తం చూసిన, ఆయన ఎంత కష్టపడగలుగుతాడు అనేది నేను దగ్గరికి వెళ్ళి చూసిన. అట్లాంటి నా భర్త నేనే నమ్మకపోతే ఎట్లా? ఇక కార్ నాకు చిన్నగా అనిపించింది. అంటే ఒక ఫాదర్ లాగా ఆయన ఎన్నుకుంటే ఆయన ముందుకు నడిపించాలనుకున్నా ఆ సినిమా విషయంలో. సో నాకు అది చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. నేను ఇన్నిసార్లు బావ ఎందుకు అన్నాను, మా బావ మంచోడు, అందుకే అన్నా నేను బావ అని ఇన్నిసార్లు తీసిన. అంత మంచోడు భర్తగా దొరికితే మళ్ళీ ఇంకేం కావాలి ఒక ఆడబిడ్డ కదా. ఏ కార్ అంటే చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉండే, కార్ కొనుక్కోవాలి. కార్ కొనుక్కుని 1 సంవత్సరం నడిపిన, దాని మీద మురిపం కూడా పోయింది. మళ్ళీ బావ కొత్త కార్ కొనిస్తుండా లేదా? మా ఆయన కార్ అసంటే మనసులో తిప్పుతున్నాను నన్ను. ఏమన్నా చెప్పినవా? బావ కవర్ చేసింది, కార్ ఇప్పించేసే. ఒక 10 రోజులు నన్ను మా ఆయన ఏమన్నాడు అంతేనా అక్క? ఇప్పుడు మంచిగా ఎంతో దూరం వచ్చినావు అక్క, వెనకకు తిరిగి చూసుకుంటే నీకు ఎప్పుడన్నా ఒక ఇన్సిడెంట్ ఇంకా కలుక్కుమంటది చూడు, అదేమన్నా ఉందా ఇన్సిడెంట్? ఇప్పుడు ఇంకా వెనకకు తిరిగి పోయి చూసుకుంటే బాధ పెట్టింది, పోనీ సంతోష పెట్టింది కూడా చెప్పొచ్చు, 2 చెప్పొచ్చు. అంటే నా లైఫ్ లో ఫుల్ హ్యాపీ అంటే నా ఫ్యామిలీయే. ఫుల్ హ్యాపీ అంటే ఎవరికైనా, ఏ ఆడపిల్లకైనా ఎట్లా మనం పుట్టినము, ఎట్లా మనం పెరిగినాము, మన కెరియర్లో మనం ఎట్లా సక్సెస్ అయినాము అనేది మనకి ఎంత ఎమోషనల్ థింగ్ ఉంటుందో, మనం ఫ్యూచర్ గురించి ఎట్లయితే కలలు కంటామో, ఆ కలలు కన్న దానికి మనకు కరెక్ట్గా పర్సన్స్ రాకపోతే మనం పుట్టిన దగ్గరికి వెళ్ళి మనం పడ్డ కష్టం అంతా బుడిలో పోసిన పన్నీర్ అవుతుంది. ఇప్పుడున్న ఆడవాళ్ళు అందరు ఫేస్ చేసే ఫస్ట్ ఇదే. సో నాకు దేవుడికి నేను ఏ రోజు నాకు ఇట్లాంటి కుటుంబం కావాలి, నాకు ఇట్లాంటి భర్త కావాలని నేను కోరుకోలే. నాకు అట్లాంటి ఫ్యామిలీ నాకు ఇచ్చినాడు. సో అది నాకు చాలా అంటే చాలా హ్యాపీ థింగ్. నాకు బోనస్ లైఫ్ అనుకుంటా నేను మా ఆయనతో. అంటే నేను ఏదేదైతే సాధించుకోవాలి అనుకున్నానో అంతవరకు నేను సాధించుకున్నా. నాకు ఇప్పుడు ఇచ్చిన లైఫ్ అంతా కూడా, హ్యాపీ లైఫ్ అంతా దేవుడు నాకు బోనస్ ఇచ్చిందే. అదే నా హ్యాపీ థింగ్. ఇంకా సాడ్ థింగ్ అంటే నేను పడ్డ కష్టాలు నాకు ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటాయి. నేను సింగిల్ గా నేను హైదరాబాద్కి నేను వచ్చి నేను ఎన్ని కష్టాలు పడినాను. సో ఒక సింగిల్ గా ఉండి ఈ రోజు నా జోర్దార్ సుజాత అని అంటే ఊరోళ్ళందరూ కూడా మా ఇంటి పిల్లనే, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే, ఎంత పెద్ద బిజినెస్ మెన్స్ అయినా సరే మా ఇంటి పిల్లనే అని చెప్పి నన్ను దగ్గరికి తీసుకొని మాట్లాడతారు కదా. సో నేను పడ్డ కష్టం వల్లనే నాకు ఈ రోజు ఇదంతా దక్కింది అని చెప్పేసి అనుకుంటా. స్టార్టింగ్ డేస్ లో ఎప్పుడన్నా నీకు బాగా ఇటు సినిమాల వైపు రాకుండా, ఇప్పుడు చెప్పినావు కదా ఒకదాన్నే వచ్చినా అని, అప్పుడు ఎంత కష్టం ఉండేది? ఏడ్చినావు ఎప్పుడన్నా కూర్చొని? వర్క్ విషయంలో చాలా ప్రెషర్ ఉండే. అంటే కొన్ని సిచ్యువేషన్స్
ఇక్కడ ఒక్కదాన్నే ఉండే నేను. నాకేందంటే నేను హ్యాపీ అయినా, సాడ్ అయినా సరే నేను ఒక్కదాన్నే ఫేస్ చేస్తా. అమ్మ వాళ్ళకి నేను ఇంటికాడ ఏం చెప్పేదాన్ని కాదు. ఎందుకంటే ఆళ్ళందరూ ఊర్లో ఉంటారు. ఇక్కడ మనం ఫేస్ చేసే సిట్యుయేషన్స్ మనం చెప్పుకున్నాం అనుకో, ఎందుకు నీకు అవన్నీ, నువ్వు ఇంటికి వచ్చేసేయచ్చు కదా, ఇక్కడనే అంటారు. ఉండొచ్చు, లేదంటే ఎవరినో ఒకరిని చూస్తాం పెళ్లి చేసుకోవచ్చు కదా అని మాట్లాడతారు. అవును. సో ఏదన్నా చెప్పుకోవాలన్నా కూడా వద్దులే, ఎందుకు అనవసరంగా చెప్పుకొని మళ్ళీ వాళ్ళని బాధ పెట్టుడు మనం ఎందుకు అని చెప్పేసి చెప్పుకునేదాన్ని కాదు. అట్లాంటివి చాలా ఉండినాయి. ఏదైనా సరే నాకు